నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ బిన్ గారు. గురుగారు నమస్కారం. నమస్తే ప్రియాంక గారు. నమస్తే గురుగారు, మీ క్లాసెస్ గురించి మన ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్తారా? ఎస్ ప్రియాంక గారు, ఇప్పుడు మనకి ఈ 15th డిసెంబర్ ఆదివారం వస్తుంది. చాలా అద్భుతమైన ప్రోగ్రామ్, మొత్తం సెటప్ అంతా అయిపోయింది. సో దాదాపు లాస్ట్ టికెట్స్ కొన్ని అవైలబిలిటీ ఉన్నాయి, మీరు తొందరగా గ్రాప్ చేసుకోవచ్చు. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే ఇంకా మీకు సమాచారం దొరుకుతుంది. తర్వాత మీరు ముందుగా పే చేసైనా క్లాస్కి రావచ్చు, లేదా మీరు అక్కడికి రీచ్ అయిన తర్వాత కూడా పేమెంట్ చేసే ఆప్షన్ ఉంది. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదైనా చేయొచ్చు ఆన్లైన్. సో ఇబ్బంది ఏం లేదు. సో మీరు చిన్న టికెటే ఉంటుంది, మీరు తొందరగా టైం తీసుకు, ఎందుకంటే మనకి ఈరోజు ఆల్రెడీ ఇంకొక 3 రోజులే టైం ఉంది కాబట్టి మీరు తొందరగా 15th డిసెంబర్ ఆదివారం వస్తున్నారు. మీకు అద్భుతమైన ప్రోగ్రామ్ ఉంది, తొందరగా రీచ్ కండి. తర్వాత కోర్సెస్ వచ్చేసి మనకి 3 లెవెల్స్ మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. సో ఫౌండేషన్, ఇట్ ఈస్ ఏ ఫౌండేషన్, మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఇది మీకు 90% న్యూమరాలజీ కవర్ అయ్యేది. 30 days న్యూమరాలజీ మారథాన్ ప్రోగ్రామ్, ఇది కూడా మనకు అవైలబుల్ ఉంది. 30 రోజుల్లో చాలా లాంగ్వేజ్ మీకు ఏం అనేది జరుగుతుంది సబ్జెక్ట్ అనేది. తర్వాత మనకి ఇక 30 days కమర్షియల్ కంప్లీట్ న్యూమరాలజీ కోర్స్ ఉంది. ఇదైతే ఎర్నింగ్ ఎమ్మటి అయిపోగానే అయిపోతున్న ముందు నుంచే కొంతమంది అయితే స్టార్ట్ చేస్తూనే లక్కీ మొబైల్ నెంబర్ ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు. సో ఈరోజు యాదృష్టికంగా మనం అదే సిరీస్ చేస్తున్నాం. చాలా ఈజీ లక్కీ మొబైల్ నెంబర్ ఇవ్వటం. సో మీరు కూడా తొందరగా గ్రాప్ చేసుకోండి. దీంట్లో నిరుద్యోగులు కావచ్చు, ఒక 1 hour టైం ఇచ్చే ఎవరైనా కూడా దీనికి ఎలిజిబుల్ తీసేసుకోవచ్చు. మహిళా మనులకు ఇంకా అద్భుతమైన ఆఫర్ మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. సో మీరు తొందరగా దీన్ని గ్రాప్ చేసుకోండి, ఎర్నింగ్ స్టార్ట్ చేయండి. పర్ మంత్ 1 lakh నుంచి 1.5 lakh సంపాదించుకునే ప్రోగ్రామ్ని గ్రాప్ చేసుకోండి. ఓకే రైట్, చెప్పండి మేడం. వాట్ ఈస్ గురుగారు, అదే మనం కుబేర మంత్ర సిరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు కుబేర మంత్ర సిరీస్ 242. ఇందాక మీరు చెప్పినట్టుగానే ఈ ఎపిసోడ్స్లో మనకి నంబర్ సిరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మనకి మనం ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే మొబైల్ నంబర్ లక్కీ మొబైల్ నంబర్. సో ఇప్పుడు ఏంటంటే లక్కీ మొబైల్ నెంబర్ ఫర్ నంబర్ సిరీస్, ఏ సిరీస్కి ఉన్న వాళ్ళకి ఏ నెంబర్ వాళ్ళకి ఏ మొబైల్ నెంబర్ అయితే మంచిది అని చెప్పేసి లక్కీ నెంబర్ ఏదో చెప్తారా ఒకసారి? సిరీస్ నంబర్ 1 సిరీస్ 1 వాళ్ళకి సిరీస్. ఎస్, ఓకే, నాకు అర్థమైంది మీరు అడిగిన ప్రశ్న. ఇప్పుడు ఏంటంటే మనకి 9 సిరీస్ ఉంటాయి న్యూమరాలజీలో. 9 సిరీస్లో కూడా మనం ఫస్ట్ ప్రియారిటీ అంటే మనం ఒక 5-6 ఏదైతే న్యూమరాలజీలో మార్చుకునే ఉంటాయో అకార్డింగ్ టు న్యూమరాలజీ, దాంట్లో ఫస్ట్ది వచ్చేసి మనకి లక్కీ నేమ్. మనం లక్కీ నేమ్ పెట్టుకున్న తర్వాత ఎమ్మటే సెకండ్ ప్లేస్లో వచ్చేది మనకి లక్కీ మొబైల్ నెంబర్. ఇది మనకి అన్నిటి కలిపి చెప్పడం ఇదంతా మనకు కామన్ అయిపోయింది. ఇప్పుడు మనం మీరు అడిగిన ప్రశ్న ప్రకారం సిరీస్ వైజ్గా అంటే ఈ 9 సిరీస్కి 9 లక్కీ నెంబర్లు వేరే వేరే విధంగా ఉంటాయి. అన్ని ప్రతి ఒక్కరికి సేమ్ లక్కీ నెంబర్ ఉండదు. సో ఇప్పుడు డిఫరెంట్ సిరీస్ వాళ్ళకి డిఫరెంట్ లక్కీ మొబైల్ నెంబర్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీ ప్రశ్న. ఓకే రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్. నేను బాబా ప్రసాద్, న్యూమరాలజీ ఎక్స్పర్ట్ అండ్ మనీ పవర్ కోచ్. ఈరోజు మనం చర్చించబోతున్నాం లక్కీ మొబైల్ నెంబర్ ఫర్ 1 సిరీస్. అంటే ఎవరైతే ఒక క్యాలెండర్ మంత్లో 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు మరియు 28వ తారీఖు ఈ 4 డేట్లలో ఎవరైతే జన్మిస్తారో దీన్ని 1 సిరీస్ అంటారు. దీనికి అధిపతి వచ్చేసి సూర్యుడు. వీళ్ళు ఉండటం కూడా చాలా మంచి బ్రైట్ఫుల్గా ఉంటారు, టాప్లో ఉంటారు. ఏది చేసినా కూడా టాప్ సిచ్యువేషన్లో ఉంటారు. బిజినెస్ అయినా టాపే, పాలిటిక్స్ అయినా టాపే, ఏదైనా సేవా దృక్పథమైన టాపే, ప్రతి దానిలో కూడా టాప్ సిచ్యువేషన్లో ఉండేది నెంబర్ 1. ఎందుకంటే ఇది కింగ్ ఆఫ్ ది ప్లానెట్స్ సూర్యుడు కాబట్టి. సో ఓకే, వీళ్ళ మొబైల్ నెంబర్ మరి ఇంత టాప్గా ఉండే వాళ్ళ మొబైల్ నెంబర్ టాప్గా ఉండకపోతే ఎలా? సో కాబట్టి వీళ్ళ యొక్క లక్కీ డేట్స్ వచ్చేసి మనకి యాజ్ న్యూమరాలజీ లక్కీ డేట్స్ వచ్చేసి 3, 4, 5 3, 4, 5 వీళ్ళ యొక్క లక్కీ నెంబర్. అదే వీళ్ళ శత్రు నెంబర్ 1, 6, 8. సో ఇది ఈ రెండింటిని మాత్రం ఖచ్చితంగా ఫాలో చేయాలి. సో ఇంకొక 3 న్యూట్రల్ నెంబర్ ఉంటాయి, అది వీళ్ళకి పెద్ద ప్రభావం చూపకపోవచ్చు, కానీ ఈ 2 మాత్రం చాలా ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి మేడం. ఎలా అంటే ఇప్పుడు లక్కీ నెంబర్స్ అంటే మనకు అదృష్టాన్ని తీసుకొచ్చాయి. 3, 4, 5 వీళ్ళ లక్కీ నెంబర్లు అయినప్పుడు సో 3 అయినా 4 అయినా కొంచెం మనం ఐడెన్గా కొద్దిగా సైడ్, ఎందుకంటే ఇంత వైబ్రేటెడ్ కావాలి. అసలు నెంబర్ క్వాలిటీ ఉన్నప్పటికీ ఇంత వైబ్రేటెడ్ కావు. మన 5 అయితే ఏదైతే ఉందో మీకు అద్భుతమైన నెంబర్. మనం ఎప్పటి నుంచో చెప్పుకున్నట్టుగా ఇది మనకి 85% మందికే ఉండదు, 15% మందికే ఉంటుంది. 85 మెంబర్కి అవైలబుల్ ఉండదు ఇది. సో అలాంటి నెంబర్ వీళ్ళకి లక్కీ నెంబర్ ఉంది అని అంటే ఇట్ ఈస్ అ వండర్. ఎవరైతే 1, 10, 19, 28 డేట్ల జన్మిస్తారో మీ యొక్క లక్కీ నెంబర్ 5 సూపర్గా ఉండే బిజినెస్ నెంబర్, ఇది బ్రహ్మ నెంబర్. సో ఇది కనుక మీరు మొబైల్ కింద కన్వర్ట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి లక్కీ ఏమైనా కూడా
లక్కీ నేమ్ అంటే నేమ్లో వచ్చే అక్షరాల టోటల్ వచ్చి సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే కూడా వీళ్ళకి 5 ఉండాలి. సో అదేవిధంగా వీళ్ళ నేమ్కి నెంబర్ ఉంటుంది. మామూలుగా ఇంగ్లీష్ లెటర్స్కి నెంబర్స్ ఇచ్చారు మన గురువులు. సో దాన్ని టోటల్ చేస్తే కూడా వీళ్ళకి 5లోనే రావాలి. సో వీళ్ళు వాడుతున్న 10 అంకెల మొబైల్ నెంబర్ టోటల్ చేస్తే అది కూడా 5లో ఉండాలి మేడం. అప్పుడు వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. సో అది కాకుండా వీళ్ళకి ఏదైనా కర్మగా లక్కీ నెంబర్ కనుక శత్రు నెంబర్లో కన్వర్ట్ అయింది అనుకోండి, చాలా ఇబ్బంది అయింది. టోటల్ చేస్తే మీకు 1 వచ్చినట్టుగా, అంటే ఈ మధ్యన 46 అని చాలామంది అంటారు. అది మీరు కర్మగాలు దాంట్లో పెట్టుకున్నారనుకోండి, ఫినిష్ అయిపోయినట్టే మీరు. తర్వాత మీకు ఇది శత్రు నెంబర్ ఇంకో 6 కూడా శత్రు నెంబరే. సో అది తీసుకుపోయి మీరు దాంట్లో పెట్టుకున్న ఇబ్బంది. మళ్ళీ మీకు 8 కూడా శత్రు నెంబరే. 8లో పెట్టుకున్నా కూడా ఫినిషే. చూసుకోవాలి. ఇప్పుడు మీరు వాడుతున్న 10 అంకెల మొబైల్ నెంబర్ యొక్క గ్రాండ్ టోటల్ ఏమొచ్చింది అనేది మీరు చూడాలి. ఇంకా కొన్ని డేంజర్ టోటల్స్ నెంబర్ ఉన్నాయి. 31 కానివ్వండి, మీకు 36 కానివ్వండి, 63 కానివ్వండి, లేదంటే మీకు 38, 48, 58, 35, 44 ఇట్లా వచ్చే టోటల్స్ ఉన్నాయనుకోండి, ఇవి కూడా చాలా డేంజర్. మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ యొక్క గ్రాండ్ టోటల్ 31 కానీ, 36 కానీ, 63 కానీ, 38 కానీ, 48 కానీ, 58 కానీ వస్తే అవి మీకు సరైన నెంబర్లు కావు. మీకు చాలా ఇబ్బంది పెట్టే నెంబర్లు, డెడ్లీగా మీకు ఎగెనిస్ట్ నెంబర్లు. కాబట్టి మీరు జాగ్రత్తగా మీ యొక్క మొబైల్ నెంబర్ని చూజ్ చేసుకోండి, అద్భుతంగా దూసుకెళ్ళండి. ఎందుకంటే ఇది రెండోది. అంటే ఇప్పుడు మనం న్యూమరాలజీలో మార్చుకోవాల్సిన కొన్ని అంశాలలో ఇది రెండో అంశం అనమాట. లక్కీ మొబైల్ నెంబర్ అంటే మొబైల్ నెంబర్ గురించి మీకు తెలియదు కదా. ఇప్పుడు దీంట్లో ప్రతిదీ దీంట్లో దాగి ఉన్నది. సో దీన్ని మనం గుర్తించలేము, కానీ మన శరీరంలో భాగంలా ఉంటుంది. ఇది మిస్ అయితే ప్రాబ్లం, ఇది లేకుండా పోలేము. పేటిఎం దీంట్లోనే, ఫోన్పే దీంట్లోనే, అన్ని దీంట్లోనే ఉంటాయి. సో కాబట్టి మీరు దీని నెంబర్ని ఖచ్చితంగా పాటించండి, అద్భుతంగా దూసుకెళ్ళండి. లక్కీ మొబైల్ నెంబర్ మీకు ఇంకా చాలా దాంట్లో కండిషన్స్ ఉంటాయి. సో 4, 5, 6 స్థానాల 0 ఉండకూడదు. తర్వాత మీకు లాస్ట్లో 4, 5, 6 ఉండాలి, లేదా 5, 6, 4, 6 ఉండాలి. సో ఇంకా ఆల్టర్నేట్ చాలా ఉన్నాయి దీంట్లో. రిపీటెడ్ నెంబర్లు చాలాసార్లు రాకూడదు. సో మీకు 1 సారి 2 సార్లు వస్తే సరిపోదు ఏదైనా నెంబర్. అది ఎక్కువసార్లు రిపీట్ అయింది అనుకోండి, దాని వైబ్రేషన్ అంతా కోల్పోతుంది ఆ నెంబర్. సో కాబట్టి అట్లా కూడా చూసుకోవాలంటే ఫ్యాన్సీ నెంబర్ల జోలికి పోవద్దు. మళ్ళీ 9999, 444 అట్లా 2-3 సార్లు 3 సార్లు రిపీట్ కాకూడదు మొబైల్ నెంబర్లో. అప్పుడు అది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? లక్కీ మొబైల్ నెంబరు మీ యొక్క సిరీస్ ప్రకారం మీ లక్కీ నెంబర్లో ఉంటే అది మీకు చాలా వైబ్రేటెడ్గా పనిచేస్తుంది. లేదు శత్రు నెంబర్లో ఉంటే మాత్రం మిమ్మల్ని క్లోజ్ చేస్తుంది. ఓకేనా? సో కాబట్టి దీన్ని పాటించండి, అద్భుతంగా దూసుకెళ్ళండి. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.